సూపర్ స్టార్ మహేష్ బాబు కథానాయకుడిగా నటిస్తున్న గ్లోబల్ లెవెల్ మూవీ వారణాసి. భూమి పైన తొలి నగరంగా పురాణాల్లో ప్రసిద్ధి చెందిన వారణాసి పేరుతో రూపొందుతున్న ఈ గ్లోబ్ ట్రోటర్ని జక్కన్న అత్యంత ప్రెస్టీజియస్గా తెరపైన ఆవిష్కరిస్తున్నాడు. శ్రీ దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పైన కేఎల్ నారాయణ అత్యంత భారీ స్థాయిలో ఇండియన్ సినీ హిస్టరీలోనే కని విని ఎరుగని విధంగా తెర మీదకి తీసుకొస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టైటిల్, గ్లిమ్స్, అందులో చూపించిన విజువల్స్ సినిమా పైన అంచనాల్ని పెంచేశాయి. కాశీ క్షేత్రం, ఆస్ట్రాయిడ్ శాంభవి, రా సైజ్ షెల్ఫ్, ఆఫ్రికా అంబుసలి వైల్డ్నెస్, వనాంచల్, ఉగ్రబట్టి గుహ, చిన్న మస్తాదేవి, త్రేతాయుగంలో లింక్. గ్లిమ్స్ లో చూపించిన ప్రతి విజువల్ వారణాసి పైన అంచనాల్ని పతాక స్థాయికి తీర్చాయి. ఇదిలా ఉంటే ఈ ప్రాజెక్ట్ పైన ప్రస్తుతం సరికొత్త చర్చ టాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తోంది. ఈ మూవీని ఇండియన్ సినిమాల్లోనే అత్యంత భారీ బడ్జెట్తో తెర మీదకి తీసుకొస్తున్నారు. 2027 వేసవిలో వరల్డ్ వైడ్గా భారీ స్థాయిలో రిలీజ్ కానుంది ఈ సినిమా. ఈ వీడియోని పూర్తిగా చూడండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఈ నేపథ్యంలోనే ఈ ప్రాజెక్ట్ పైన ఆసక్తికర చర్చ జరుగుతోంది. మహేష్ బాబు, జక్కన్న తొలిసారి కలిసి చేస్తున్న సినిమా ఇది. ఇందులో మహేష్ బాబు నటిస్తున్న తొలి పాన్ ఇండియా సినిమా కావడంతో దీని బడ్జెట్ రిలీజ్ మార్కెట్ లెక్కలు వేసేసుకుంటున్నారు. దాదాపు 1500 కోట్ల బడ్జెట్ అవుతోందని ఇండస్ట్రీ వర్గాల అంచనా. బాహుబలి సిరీస్తో పాన్ ఇండియా సినిమాను సరికొత్త మార్కెట్ని క్రియేట్ చేశాడు రాజమౌళి. ఆ తర్వాత ఆ మార్కెట్ని కేజీఎఫ్, పుష్ప చిత్రాలు మరింత పెంచేశాయి. కంటెంట్తో భారీ స్టార్ కాస్ట్తో సినిమాలు చేస్తే పాన్ ఇండియాతో పాటు వరల్డ్ వైడ్గా ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారని, కాసుల వర్షం కురిపిస్తారని ఇవే నిరూపించాయి. ఇప్పుడు వారణాసితో మహేష్ బాబు వంతు వచ్చింది. తాను నటిస్తున్న తొలి పాన్ ఇండియా మూవీ కావడం, సరికొత్త నేపథ్యంలో హైందవ ధర్మాన్ని అంతర్లీనంగా చూపిస్తున్నారనే సరికొత్త ప్రపంచాన్ని జక్కన్న సినిమాతో క్రియేట్ చేస్తుండడం, అవతార స్థాయి విజువల్స్తో తెరమైన ఆవిష్కరిస్తుండడంతో వారణాసి పైన అందరి దృష్టి పడింది. దీంతో ఈ ప్రాజెక్ట్ జక్కన్న కంటే మహేష్కు బిగ్గెస్ట్ ఛాలెంజింగ్ ప్రాజెక్ట్గా మారింది. రాజమౌళి క్రేజ్, అబ్బురపరిచే విజువల్స్తో ఈ సినిమాకు భారీ మార్కెట్ ఏర్పడే ఛాన్స్ ఉంది. అది నిజంగా జరిగి సినిమా ప్రపంచవ్యాప్తంగా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అనిపించుకుంటే వారణాసి పాన్ ఇండియా సినిమాల్లో నెక్స్ట్ లెవెల్ హిస్టరీని క్రియేట్ చేస్తుంది అని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అదే గనక జరిగితే తెలుగు సినిమా మార్కెట్ మరో లెవెల్కి చేరడం ఖాయం. మరి ఆ ఛాలెంజ్ని వారణాసితో మహేష్ సక్సెస్ఫుల్గా అధిగమిస్తాడా అన్నది తెలియాలంటే మాత్రం 2027 సమ్మర్ వరకు వెయిట్ చేయాల్సిందే. ఇక ప్రపంచం మొత్తం డిసెంబర్ 19న థియేటర్లలోకి రానున్న అవతార్ 3 ఫైర్ అండ్ యాష్ కోసం వెయిట్ చేస్తోంది. సినిమా చూడాలని కోరుకుంటోంది. అయితే అవతార్ 3 దర్శకుడు, లెజెండరీ ఫిల్మ్ మేకర్ జేమ్స్ కెమెరూన్ ఎదురు చూస్తున్నది ఎందుకో తెలుసా? ఆయన చేసిన రిక్వెస్ట్ ఏంటో తెలుసా? దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి సెట్ విజిట్. ఆ వివరాల్లోకి వెళితే అవతార్ 3 శుక్రవారం విడుదల కానున్న నేపథ్యంలో జేమ్స్ కెమెరూన్తో రాజమౌళి సంభాషించారు. అది వీడియో కాల్ రూపంలో. అయితే ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఉంది. ఆల్రెడీ రాజమౌళికి అవతార్ ఫైర్ అండ్ యాష్ సినిమా చూపించారు. ప్రేక్షకులందరికంటే ముందు అవతార్ ఫైర్ అండ్ యాష్ చూడడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. సినిమాను తీసిన విధానానికి నిజంగా హ్యాట్స్ ఆఫ్. నేను అవతార్ 3 సినిమా చూస్తున్నంతసేపు చిన్నపిల్లాల్లాగా మారిపోయా. థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా అవతార్ సినిమా గురించి ఆలోచనలు వెంటాడాయి. హీరో జేక్ తీసుకునే నిర్ణయాలు, అతడు డైలమాలో పడే సన్నివేశాలు అద్భుతంగా చూపించారు. నేను ఇంకా చెబితే స్పాయిల్ అవుతుంది. వెండి తెరపైన మిగతా ఫిల్మ్ మేకర్లకు అవతార్ ఒక బెంచ్ మార్కును క్రియేట్ చేసిందని రాజమౌళి చెప్పారు. రాజమౌళిని వారణాసి అప్డేట్ అడిగి తెలుసుకున్నారు జేమ్స్ కెమెరూన్. నాటు నాటు పాటకు ఆస్కార్ వచ్చిన నేపథ్యంలో వీళ్ళిద్దరూ కలుసుకున్న సంగతి మనందరికీ తెలుసు. RRR చూసిన జేమ్స్ కెమెరూన్ తన స్పందన కూడా చెప్పారు. ఇప్పుడు రాజమౌళి వారణాసి సెట్కు రావచ్చా అని అడిగారు. ఆయన విజ్ఞప్తికి రాజమౌళి స్పందిస్తూ, మీ రాక మాకు ఎంతో సంతోషం. మీరొస్తే మా వారణాసి యూనిట్ మాత్రమే కాదు, మా ఇండస్ట్రీ అంతా ఎంతో థ్రిల్ అవుతుందని చెప్పారు రాజమౌళి. పులులతో షూటింగ్ చేస్తే చెప్పమని జేమ్స్ కెమెరూన్ అడిగారు. అంటే RRRలో ఎన్టీఆర్, పులి మధ్య ఫైట్, అలాగే ఇంటర్వెల్ సీక్వెన్స్లో పులి విజువల్స్ హైలైట్ అయిన సంగతి అందరికీ తెలుసు. And so on. I'd love to come to your set. May I come to your set sometime and watch you create your magic?
Oh, that would be an absolute pleasure, sir. You're most welcome. And I mean, not just me, not just my unit, my entire film industry will be thrilled. Well, I can't think of anything I'd rather do. So I think you're shooting for a while, right? On the new film on Varanasi. Yes, sir. It's almost a year now, and another 7, 8 months to go. Yes, Oh, we are in the middle of the shoot. okay, plenty of time. Well, tell me Yes, when sir. you're doing something fun. I don't know, something with tigers. Yeah, 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 definitely, sir. మా ఊడిది హాలీవుడ్ రేంజ్ కటౌట్. సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ఆయన వీరాభిమానులు గొప్పగా చెప్పే మాటల్లో ఇదొకటి. అందులో నిజం లేకపోలేదు. హాలీవుడ్ హీరోలకు తీసిపోని అందం మహేష్ బాబు సొంతం. ఆయన ట్రై చేస్తే హాలీవుడ్ సినిమాలలో ఛాన్సులు వచ్చేవేమో, కానీ ఇప్పుడు హాలీవుడ్ దర్శకుడైన సినిమా సెట్కు వచ్చే అవకాశం ఉంది. అంతేకాదు మహేష్ బాబుని డైరెక్షన్ కూడా చేయొచ్చు. టాలీవుడ్ దాటి బయటకు వెళ్ళలేదు మహేష్ బాబు. ఆ మధ్య బాలీవుడ్ ఎంట్రీ గురించి ప్రశ్న ఎదురైతే ముంబై ఇండస్ట్రీ తనని ఎఫోర్డ్ చేయలేదని చెప్పుకొచ్చారు. తెలుగులో సినిమా తీసి వరల్డ్ వైడ్ విడుదల చేస్తానని చెప్పారు. ఇతర భాషల పరిశ్రమలు తమ వైపు చూసేలాగా చేస్తామన్నారు. అన్నట్టుగానే పాన్ ఇండియాలో వరల్డ్ వైడ్ రిలీజ్ టార్గెట్ చేస్తూ దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళితో వారణాసి సినిమా చేస్తున్నారు. ఆ మూవీ చిత్రీకరణకు వస్తానని ఆసక్తి కనబరిచారు లెజెండరీ హాలీవుడ్ ఫిల్మ్ మేకర్ జేమ్స్ కెమెరూన్. డిసెంబర్ 19వ తేదీన అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదల సందర్భంగా రాజమౌళితో జేమ్స్ కెమెరూన్ వీడియో కాల్లో ముచ్చటించారు. అప్పుడు వారణాసి సంగతులు అడిగి తెలుసుకున్నారు. వారణాసి షూటింగ్కి రావచ్చా అని రిక్వెస్ట్ చేశారు. అంతేకాదు పులులతో చిత్రీకరణ చేసినప్పుడు చెప్పమని, తాను వస్తానని అన్నారు. కెమెరా పట్టుకొని కొన్ని షాట్స్ తీస్తానని కూడా చెప్పారు. జేమ్స్ కెమెరూన్ కెమెరా పట్టుకోవడం కంటే డైరెక్షన్ చేయడం కదా, ఆ లెక్క ఆయన మహేష్ బాబుని డైరెక్ట్ చేసినట్టు అవుతుంది. అది సంగతి. శుక్రవారం థియేటర్లలోకి రానున్న అవతార్ 3 సినిమాను రాజమౌళి ఆల్రెడీ చూశారు. అంతేకాదు సినిమా చూసినప్పుడు తాను చిన్న పిల్లాడిని అయిపోయానని సంతోషం వ్యక్తం చేశారు. రాజమౌళి మాటలతో సినిమా పైన తెలుగు ప్రేక్షకుల్లోనూ అంచనాలు మరింతగా పెరిగాయి.